డేటా ప్రామాణికం. ఎంతమంది తల్లికి వందనంతో లింక్ పెట్టి ఆపేశారు. ఒకటి, ఇంటర్ చదివే వరకు ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు మీరు తల్లి అకౌంట్లో వేస్తారని చెప్పితే తల్లులందరూ ఎదురు చూస్తే, చివరికి మీరు పొద్దుపోయేదాకా ఆ తల్లులు ఎదురు చూస్తే మీరు పూర్తిగా దాన్ని గాలికి వదిలేశారు. అది ఎంత దారుణం అంటే, ఒక ఇంట్లో ఒక ఫీజు రియంబర్స్మెంట్ పొందుతుంటే తల్లికి వందనం లేదంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉపహార వేతనాలు పొందుతూ ఉంటే తల్లికి వందనం లేదంటున్నారు. కుటుంబానికి సంబంధించిన బియ్యం రేషన్ కార్డు లేకపోతే తల్లికి వందనం లేదంటున్నారు. ఈ సంవత్సర కాలంలో ఒక్క రేషన్ కార్డు అన్నా మీరు ఇచ్చారని అడుగుతా ఉన్నా. ఇచ్చారా మీరు? ఇవ్వలా. అదే కాకుండా చిన్న చిన్న ఉద్యోగాలు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసుకున్న అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా తల్లికి వందనం ఎగ్గొట్టారు. ఈరోజు ఇప్పుడు కేంద్ర పథకాల్లో సంబంధించినటువంటి ఫ్రీ మెట్రిక్ కానీ మెట్రిక్ స్కాలర్షిప్ పొందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు సంబంధించి ఆ డబ్బులు ఎంత వస్తాయో అవి కట్ చేసి తల్లికి వందనం డబ్బులు వేశారు. ఇదేనా మీరు రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లల యొక్క స్థితి పెరగటానికి ఏర్పాటు చేసిన తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని ఇంత కోతలతో 1/3 కట్ చేసి మీరు అకౌంట్లో వేసి తగుదురమ్మా అని చెప్పి చివరికి పాపం విద్యామంత్రి గారు ఏజ్లో చిన్నవారు, పాత విద్యామంతులకి అవగాహన లేదు, చదువు లేదు, అసలు ప్లాన్ లేదు. యుడైస్ రిపోర్ట్ అనేది నిజంగా దాంట్లో అందరినీ కిండర్ గార్డెన్ స్టూడెంట్స్, ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్, ఇతర రాష్ట్రాల అందరినీ కల్పించిన రిపోర్ట్ అని చెప్తున్నారు. నా దగ్గర యుడైస్ రిపోర్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఉన్నాయి. ఒక్కసారి అవగాహనతో చదవండి. మీరు పాత మంత్రులు, ఒక మంత్రి ఏమో సివిల్ సర్వెంట్, ఒక మంత్రి వెల్ ఎక్స్పీరియన్స్ పర్సనాలిటీ, మా గవర్నమెంట్లో చేసిన విద్యా మంత్రులు, ఒక ఆయన సీనియర్ పొలిటీషియన్ ఆంధ్రప్రదేశ్లో చాలా అవగాహనతో పనిచేసే నాయకుడు, ఒక ఆయన అత్యున్నత చదివి వచ్చి ఈ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రిగా పనిచేశాడు. వారిని పట్టుకొని యుడైస్ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నారంటే యుడైస్ రిపోర్ట్ ఏం చెప్తాంది? ప్రీ-ప్రైమరీ ఎన్రోల్మెంట్ మెయింటైన్డ్ ఇన్ ది రిపోర్ట్ ఎక్స్క్లూడ్స్ ప్రీ-ప్రైమరీ ఎన్రోల్మెంట్ ఇది ఈసీఈ సెంటర్స్, అంగన్వాడీస్ అండ్ ప్రైవేట్ కిండర్ గార్డెన్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ యుడైస్ అని చెప్తుంది. మీరేం చెప్తున్నారు? అందరూ ఏకవేసి దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు బయట రాష్ట్రాల స్టూడెంట్స్ని. అయ్యా, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్ గారి రిపోర్టుని బేస్ చేసుకుని కేంద్రానికి ఇచ్చినటువంటి రిపోర్ట్ యుడైస్ రిపోర్ట్, దానిని కూడా అవగాహన చేసి మమ్మల్ని మా మంత్రుల్ని మీరు మాట్లాడటం అంటే మీరు చదువు మీద మీకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో మీద ఎంత అవగాహనతో మాట్లాడుతూ ఉన్నారో అర్థమవుతా ఉందని చెప్తూ, ఈరోజు విద్యా వ్యవస్థ పూర్తిగా నాశనమైపోతుంది. ఇంకొక విషయాన్ని కూడా ప్రస్ఫుటంగా చెప్పాలి. మేము అమ్మఒడి ఇస్తూ ఉంటే 1000 రూపాయలు స్కూల్స్లో టాయిలెట్స్ వాటి మెయింటెనెన్స్ తీస్తే మీరు ఏం రాశారో తెలుసుగా? జే ట్యాక్స్ అట మీరు రాసినటువంటి రాతలు. మేము క్రిస్టల్ క్లియర్గా చెప్పాము, ఈ 1000 రూపాయలు స్కూల్స్లో ఉన్న టాయిలెట్స్ని మెయింటైన్ చేయడానికి, ఆరోగ్యకరంగా విద్యార్థులు ఉండటానికి అవకాశాలు కల్పించడానికి అని చెప్తే జే ట్యాక్స్ అని చెప్పారు. మీరు 2000 రూపాయల గురించి ఏం చెప్తారు? మీరు ఫలానా దానికి వాడుతున్నామని చెప్పారా? చివరికి దడిపిస్తారా? ఏం మాట్లాడుతూ ఉంటా చర్యలు తీసుకుంటారని. ఇదే నా బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఎడ్యుకేషన్ సిస్టాన్ని గాడిలో పెట్టి ఈ రాష్ట్రాన్ని విద్యామ్మ తల్లి ఓలలాడే విధంగా చేయాల్సిన బాధ్యత ఉన్న మంత్రి భయపెడితే విద్యా వ్యవస్థ ఎటుపోతుందని అడుగుతా ఉన్నా. ఇకపోతే స్కూల్స్ గురించి
చెప్పాలన్నవి కాదు. ఈరోజు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో స్కూల్స్ని సర్వాంగ సుందరంగా దిద్ది విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తే మీరేం చేస్తా ఉన్నారు? స్కూల్స్ ప్రారంభమైనవి, అంతా అయోమయం. కూటమి సర్కారు ఒక ప్రణాళిక లోపం, ఒక ప్లాన్ లేదు. స్కూల్స్ రీఓపెన్ చేసే టైంకి స్కూల్స్లో టీచర్ ఎక్కడ ఉండాలి, ఈ స్కూల్లో ఎవరు పని చేయాలి, ఎవరు పని చేస్తూ ఉన్నారు, పిల్లలకు చదువు ఎలా చెప్పడానికి ప్లాన్ చేసుకోవాలని ఒక సిస్టమేటిక్ వే అనేది ఉండాలి. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఏ టీచర్ ఎక్కడుండో అర్థం కాని పరిస్థితి. సెకండ్ గ్రేడ్ టీచర్ బదిలీలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి, కానీ పాఠశాల పునఃప్రారంభమైంది. మరి ఈ పాఠశాల పునఃప్రారంభమైన 4 రోజులకే టీచర్లకు ట్రైనింగ్ అంట, ఓ 4-5 రోజులు ట్రైనింగ్. అసలు స్కూల్లో టీచరే లేడు, మీరు ట్రాన్స్ఫర్ చేయాల? చేసిన వాళ్ళేమో అక్కడ సింగిల్ టీచర్ అయితే వాళ్ళు చేసిన ట్రాన్స్ఫర్ చేసిన టీచర్ కూడా ట్రాన్స్ఫర్ అయినా అక్కడే ఉండాలి. ఈ పరిస్థితి నడుస్తూ ఉంటే చదువు పిల్లలకు ఎవరు చెబుతారు, ఎవరు మెయింటైన్ చేస్తారు? ఫేజ్డ్ మేనర్లో జిల్లాలో, ప్రకాశం జిల్లాలో నలుమూలల నుంచి తండోపతండోలుగా జగన్ రెండవ గిరిజన, ఒక రకంగా విద్యార్థులు, గిరిజన అమ్మాయి అయితే ఇంటర్మీడియట్, దళిత అమ్మాయి అయితే, నేను అడుగుతా ఉన్నా, బాధ్యతాయుతమైనటువంటి అనేక పదవులు చేసినటువంటి మేము ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కంబైన్డ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా పనిచేశాం. దళిత హక్కులను కాపాడటానికి బాధ్యతాయుతంగా పనిచేశాం. శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేశాం. నా సంబంధించిన అమ్మాయి దళిత పసికోన మీద అఘాయిత్యం జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాకి మేము వెళ్తా ఉంటే ఇన్ని అడ్డంకులు కల్పించి మా నాయకుల మీద కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది ప్రజాస్వామ్యం అడుగుతా ఉన్నా. నేను ఒకటే మరొక విషయాన్ని డిమాండ్ కూడా చేస్తా ఉన్నా. అయ్యా, ఆ 13 సంవత్సరాల పసికోన తండ్రి లేనిది, తల్లి పిచ్చిది, తాత మీద ఆధారపడి బ్రతుకుతున్న ఆ పసికోన ఏ పార్టీయో తెలుసా? తెలుగుదేశం పార్టీ. ఏం పార్టీలు కూడా చూస్తల్లా. మానవతా దృక్పథం, సామాజిక కోణం. మా దళిత పిల్ల వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార రథం మీద నుంచి పడి చనిపోయినటువంటి కుటుంబం. ఆ అమ్మాయిని ఆదుకున్నారా? బాధ్యతాయుతంగా ఆమెకు రావాల్సిన హక్కులు ఇంప్లిమెంట్ చేశారా? అమ్మ హోంమంత్రి గారు, లేకపోతే ఎస్సీ శాసనసభ్యులు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ప్రసాదించిన రాజ్యాంగ వ్యవస్థ ఏ విధంగా ఈ రాష్ట్రంలో నీరుగారిపోతా ఉందో దానికి మీరు బాధ్యులు కాదు అని అడుగుతా ఉన్నా. నేను అదొకటే డిమాండ్, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా. ఆ అమ్మాయి నిజంగా 7-8 నెలలు గర్భవతి అని తెలుస్తుంది. ఆ అమ్మాయికి రావలసిన కాంపెన్సేషన్ వెంటనే చట్ట ప్రకారమైనటువంటి ప్రతి హక్కుని ఇంప్లిమెంట్ చేయాలా, చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అలాంటి కుటుంబాన్ని ఓదార్చడానికి వెళ్తే మీరు కేసులు పెడతా ఉంటే ఎటుపోతుంది ఈ వ్యవస్థ. అందుకనే ఈ రాష్ట్రంలో మరొక్కసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. దళిత చట్టాలు అపహాస్యం అవుతా ఉన్నాయి, దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. అడిగే నాదుడు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగటానికి అండగా ఉండాకెళ్తా ఉంటే కేసులు పెట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచించి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మిమ్మల్ని మీ ద్వారా కోరుకుంటా ఉన్నా. అంటే ఏదో అనుకుంటారని గిల్లుపుని నేనున్నానా అనుకున్నట్టుంది ఆయన పరిస్థితి. 1000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 రూపాయలు ఫలానా ఖర్చుల కోసం, ఫలానా యాక్టివిటీ కోసం ఆపేమని మేము చెప్పాం. 2000 రూపాయలు ఏం చేసామని చెప్తా ఉన్నారు, ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తారు, దానికి సమాధానం చెప్పంటాం. దానికి సమాధానం చెప్పలేక నేను వెళ్ళిపోయాను, నేను తీసుకున్న నా అకౌంట్కి అతను గిల్లుకోవద్దు. 2000
ఏమైనాయో చెప్తే సరిపోతుంది. మేము అడిగేది అది. మీరు ఇంత పుంకాలుగా రాశారే ఆ రోజు, మరి ఎందుకు ఈరోజు అకౌంటబిలిటీతో మీరు సమాధానం చెప్పలేకపోతున్నారని అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా అని అడుగుతా ఉన్నా. ఏం ఆరోపణలు తెలుస్తుందిగా, ఏం తీసుకున్నది, ఏమైందో అది. 2000 రూపాయలు చెప్పాలిగా. పులివెందుల ఎమ్మెల్యే గారు ఎందుకు? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? ప్రజల సొమ్ము, దీనిని మీరు ఏ విధంగా వినియోగించారు, ఏం చేశారని చెప్పాలి. ఎవరైనా పామరుడు అడుగుతాడు, నాట్ ఓన్లీ పులివెందుల ఎమ్మెల్యే గారు. మీరు డైరెక్ట్గా పులివెందుల ఎమ్మెల్యే గారు మీకు కనిపిస్తూ ఉంటే ఎట్లా? పులివెందుల ఎమ్మెల్యే గారు ఒక ప్రజాస్వామ్య బద్ధంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఒక పవర్ఫుల్ పార్టీని నడుపుతా ఉన్నారు. 40% ఓటింగ్ ఉన్నటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో. బాధ్యతాయుతంగా ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు ఎక్కడ ఇన్సిడెంట్ జరిగినా మా పార్టీ బాధ్యతాయుతంగా పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈ రాష్ట్రంలో మీరు పెట్టే ప్రతి పైసా అకౌంటబిలిటీ అనేది ఉండాలి. కాబట్టే మాట్లాడటానికి అవకాశం ఉంది. చెప్పాల్సిన బాధ్యత మీకుంది కాబట్టి చెప్పమని చెప్పేసి ఈ ఎన్ని ప్రగల్భాలు కాదు. దేనికి ఎలా చేశారు, ఎలా చేశారు? ఇదివరకు మేము అమ్మఒడి ఎలా ఇచ్చాము, మీరు తల్లికి వందనం ఎలా ఇస్తారు? నిబంధనలు ఏంటి? ఈ నిబంధనలు మీరు ఎన్నికలప్పుడు చెప్పి చేసి ఉంటే, ఇలాంటి మాటలు మీరు చెప్పుంటే ఓహో పర్లేదురా వీళ్ళు కరెక్ట్గా చేశారు. పుంకాలుగా అబద్ధాలు చెప్పి ఈరోజు దాన్ని అన్ని నిబంధనలు పెడితే 1/3 మీరు ఇచ్చే ప్రజలకి విద్యార్థులకి ఇచ్చే అమౌంట్ తీసేసి తగ్గిపోయిందంటే ఎవరు బాధ్యత? హూ ఇస్ ద రెస్పాన్సిబుల్? తెలియపరచమని అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ.